హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను బీట్రూట్ చపాతీ మా పిల్లల కోసం రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ లాగా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక 2 కప్స్ పిండి తీసుకున్నాను. దానికి సరిపడ్డ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత ఆల్రెడీ బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఇది వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేయకుండా దీంతో పిండి అంతా బాగా కలుపుకుందాము. బీట్రూట్ పిల్లలకి పెట్టడం వలన చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఏదో విధంగా బీట్రూట్ పెట్టడానికి ట్రై చేయండి. లేదు అంటే రోజు 1 స్మాల్ పీస్ ఆఫ్ రా బీట్రూట్ అన్న ఇవ్వండి పిల్లలకి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నది ఈ పిండిని ఒక్క 5 మినిట్స్ నాననిద్దాము. తర్వాత చపాతీ చేసుకోవడానికి ఈ పిండి రెడీ. ఇలా పిండి నానిన తర్వాత దీన్ని ముద్దలుగా తీసుకొని చపాతీలాగా చేసేసుకుందాం మనము. ఇలా కలర్ఫుల్గా ఉండడం వలన పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి హెల్త్ కూడా చాలా చాలా మంచిదని మీకు చెప్పాను కదా. ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇష్టం లేని వెజిటేబుల్స్ ఏవి ఉన్నా కానీ కూడా పిల్లలకి ఏదో ఒక రకంగా పెట్టడానికి ట్రై చేయండి. గోధుమ పిండి కూడా మనకు చాలా మంచిది, చిన్న పిల్లలకైనా ఎవరికైనా. సో మైదాతో చేసే ఏ రెసిపీస్ అయినా స్నాక్స్ అన్నా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మైదా మీరు గోధుమ పిండితోటే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మైదా అవాయిడ్ చేయడమే బెస్ట్. దానివల్ల కూడా మనకు చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో మా పిల్లలకి నేనైతే ఈరోజు బీట్రూట్ చపాతీని చేశాను. మీరేం చేసి పెడుతున్నారు మీ పిల్లలకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. దీనికి కాంబినేషన్గా నేను జామ్ కానీ సాస్ కానీ పెడతాను. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి మరి వెజిటేబుల్స్తో పాటు కలిపి తినమంటే తినరు. కాబట్టి నేను మా పిల్లల టేస్ట్కి తగ్గట్టు జామ్ కానీ సాస్ కానీ యూజ్ చేస్తాను. నేనైతే జస్ట్ ప్లెయిన్ బీట్రూట్ చపాతీ చేశాను. కొంచెం జీలకర్ర, ఉప్పు, బీట్రూట్ పేస్ట్ యూజ్ చేసి. దీని ఇంకో రకంగా కూడా బీట్రూట్ పరాటా లాగా చేసుకోవచ్చు. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం మిర్చి పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ వేసి కూడా బీట్రూట్ పరాటా లాగా చేసుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు ఆ విధంగా తినరు కాబట్టి నేను మా పిల్లలకి ఇలాగా ప్లెయిన్ బీట్రూట్ చపాతీని మాత్రమే యూజ్ చేస్తాను. బీట్రూట్ హల్వా చేయొచ్చు, బీట్రూట్ జ్యూస్ ఇవ్వచ్చు, బీట్రూట్ రైస్ పెట్టవచ్చు, బీట్రూట్ తురిమి ఫ్రై కూడా చేయొచ్చు. ఏ విధంగానన్నా బీట్రూట్ని చేయొచ్చు మనము. థ్యాంక్ యూ.